అన్న నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. ఇది వికారాబాద్ కదా? అవునా. ఓకే. రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చి 100 రోజులు అయింది కదా, ఎట్లా ఉంది పరిపాలన? మంచిగా ఉందా? ప్రశాంతంగా మార్పు కోసం అన్న కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కదా, బాగానే ఉందా పరిపాలన? బాగానే ఉందన్న. బట్ ఏంటంటే ఈడ ఇప్పుడు రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లోకి రాందడుగు ఆయనకు టికెట్ ఇచ్చుడు మాత్రం మాకు నచ్చలేదన్న. అవకాశం పార్టీ ఎందుకు మారాడు రంజిత్ రెడ్డి? అది ఎందుకు అనేది మనకు తెలియదు, కానీ అది పార్టీని ఇప్పుడు పార్టీలోకి రాందడుగు రంజిత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చుడు మాత్రం మాకు నచ్చలేదు. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే రంజిత్ రెడ్డికి మించిన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేడు కాబట్టి ఇచ్చిరేమో అనుకోవచ్చు కదా. అట్లేం లేదన్న. ఇప్పుడు ఇంతకుముందు అంటే కేసీఆర్ గాలిలా గెలిచిపోయిండు. ఇప్పుడు ఎట్లుందంటే మోడీ గాలి నడుస్తున్నది, మోడీ హవా నడుస్తున్నది. ఇంకోటి ఏంటంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మా లోకల్ ఇక్కడ కోట్పల్లిలో అది చేపించి బోటింగ్ అవి పెట్టి వృత్తి కల్పించిండు. మళ్ళీ ఫోర్ వే లైన్ కూడా ఆయన హయాంలోనే వచ్చింది, ఇన్ని గణం చేసిండు. ఇంకోటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కల్పించుట్లా ప్లస్ మళ్ళీ మా లోకల్ నాయకుడు అవుతాడు ఆయన. అందుకోసం ఆయనకే సపోర్ట్ చేస్తాం మేము. ఇప్పుడు వీళ్ళిద్దరు నాన్ లోకలేనా? కాసాని జ్ఞానేశ్వర్ సార్కు ఇక్కడ లోకల్లో భూములు ఉన్నాయి, అవన్నీ అవి కామన్. అది కానీ ఏంటంటే మాకు కావాల్సిన వ్యక్తి మాత్రం కొండ విశ్వేశ్వరరెడ్డి. ఇంతకుముందు కూడా 5 ఏళ్ళకు ముందు ఆయనను వదులుకున్నాగానే అర్థమైంది అవకాశవాదులు ఎవరు, అవకాశం ఉన్నా కానీ ఎట్లా నిలబెట్టుకోవాలనేది ఆయనకు తెలిసిన నీతి. మిగతా వాళ్ళేమో ఇప్పుడు గడ్డం రంజిత్ సార్ ఉన్నాడు, గడ్డం రంజిత్ సారు పోయి ఇప్పుడు కాంగ్రెస్లో చేరిండు. అంటే ఇప్పుడు అధికారంలో ఎవరుంటే అందులో చేరుడు మాత్రం కరెక్టా? మీరే చెప్పండి. కాసాని జ్ఞానేశ్వర్ సార్ ఉన్నాడు, కాసాని జ్ఞానేశ్వర్ సారు మా లోకలే కాదు అసలు. ఆయన ఎప్పుడు మా గురించి పట్టించుకున్నది లేదు. ఇప్పుడు వచ్చి చేస్తాడు అని ఎవరు నమ్ముతారు? నమ్మలేము మేమిద్దరి మీద నమ్మకం పెట్టుకోవట్లేదు. మా లోకల్ వ్యక్తి, మా బాగా కావాల్సిన వ్యక్తి, ఆయనకే ఇస్తాం. ఇంకొకటి ఏంటంటే ప్రసాద్ కుమార్ సార్ ఓటమి కోసం చాలా ప్రయత్నించిండు రంజిత్ రెడ్డి సార్. ఆయనకు మేము ఎట్లా సపోర్ట్ చేస్తాం? ఎన్నో వదులుకొని ఆయన మొత్తం అన్నీ ఓడగొట్టుకొని లాస్ట్కు గెలుస్తాడో గెలవడో అనుకునే భోగిసలాటలా మేము ఆయనను గెలిపించుకున్నాం ప్రసాద్ కుమార్ సార్ని. అసొంటిది ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వచ్చి ఇప్పుడు ప్రసాద్ కుమార్ సార్ సపోర్ట్ చేసినా కూడా మేము సపోర్ట్ చేయలేం. ఎందుకంటే ప్రసాద్ కుమార్ సార్ని ఓడగొడదామని అనుకున్నాడు ఆయన. అసొంటిది మేము ఎట్లా చేయగలుగుతాం? మేము చెయ్యము. మేము మా లోకల్ వ్యక్తి అయిన కొండ విశ్వేశ్వరరెడ్డి సార్కే మేము ఓటేస్తాం. అసెంబ్లీలో ఎవరు ఓటేసారన్నా? మొన్న అసెంబ్లీలో ప్రసాద్ కుమార్ సార్కే వేసినామన్న. ప్రసాద్ కుమార్ సార్ మాకు కావాల్సిన వ్యక్తి, మాకు అందుబాటులో ఉండే పర్సన్. ఎంత లోబడి ఉన్నా కూడా ఆయన దగ్గరకు పోతే పనులు అవుతాయి. ఆయన దగ్గరకు పోయితే మనోడున్నాడు అని ఒక ధీమా కల్పిస్తాడు ఆయన. ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే వచ్చి అడుగుతాడు కదా, అరే మనోడు ఓటేయండి అని అడుగుతాడు కదా, అట్లా కూడా ఓటేయరా? వెయ్యం. అట్లా కూడా మేము ఆయన ఆ సార్కి అసలు వేయం ఓటు. ఎందుకంటే పోయిన సార్ ఏదో గాలిలా కేసీఆర్ సార్ గాలిలా గెలిచిండు. అప్పుడు కూడా జనార్దన్ రెడ్డి సార్ నిలబడ్డప్పుడు జనార్దన్ రెడ్డి సార్కే వేసినాం. మేము భావజాలంతో ఉన్నాం. ఆ భావజాలంతో మేము వేసుకుంటూ పోతాం. ఇప్పుడు ఈసారి మేము కొండ విశ్వేశ్వరరెడ్డి కాదు, బీజేపీ నుంచి ఎవరిని నిలబడ్డా వేస్తు టీం. కానీ కొండ విశ్వేశ్వరరెడ్డి నిలబడ్డాక ఇప్పుడు మా ఓటు మేము ఎవరికన్నా వేసుకుంటుంటామేమో. బీజేపీ నుంచి ఎవరన్నా ఉండని గెలవకపోయినా వేసుకుంటుంటాము. కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ ఉన్నందుకు మేము ఇంకొక 100 ఓట్లు కానీ 1000 ఓట్లు కానీ మేము దగ్గరుండి ఏపీనికే మేము ప్రయత్నం చేస్తాం.